ఏపీలో ఫైళ్ల దగ్ధం ఎపిసోడ్ కొనసాగుతోంది. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం సహా పోలవరం ఎడమ కాలువ ఆర్&ఆర్ భవనంలో ఫైలు కాలిపోయిన ఘటనలో నలుగురిపై సస్పెన్షన్ వేటు పడింది. మరో ఇద్దరు అధికారులకు సోకాత్ నోటీసులు కలెక్టర్ ప్రశాంతి జారీ చేశారు. స్థానిక ఎమ్మెల్యే ఫిర్యాదుతో కలెక్టర్ కేసుపై దృష్టి సారించినట్లు తెలుస్తుంది. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ విధవల్లి ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. మరింత సమాచారం ప్రతినిధి శంకర్ అందిస్తారు. తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం ఏదైతే పోలవరం లెఫ్ట్ కెనాల్ ఆర్&ఆర్ భవనం వద్ద అయితే ఫైల్స్ దగ్నం అయితే స్థానికంగా కలకలం రేపింది. ఈ మ్యాటర్పై కలెక్టర్ సీరియస్ అయ్యారు. నలుగురు అధికారులని సస్పెన్షన్ చేశారు. ఇద్దరు అధికారులకి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఇదైతే ప్రాథమికంగా అయితే ఇవన్నీ కూడా పనికిరాని ఫైల్స్ అంటూ కూడా తేల్చినప్పటికీ కూడా ఏదైతే రఫ్ వర్క్ చేసుకున్న ఫైల్స్ అన్నప్పుడు తీర్చినప్పుడు కూడా ఉన్నత అధికారుల పర్మిషన్ లేకుండా ఎలా దగ్నం చేస్తారు, స్వీపర్కి ఇచ్చి ఎలా దగ్నం చేస్తారంటూ విధుల్లో అలసత్వం వహించిన అధికారులను నలుగురిని కూడా సస్పెండ్ చేశారు. అదేవిధంగా ఇద్దరికి షోకాజ్ నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే 2 రోజుల నుంచి కూడా ఈ ఫైల్స్ దగ్నం అనే ఒక ఘటన ఏదైతే ధవళేశ్వరంలో చోటు చేసుకుందో దీనిపై కూటమి నేతలందరూ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. ఏదైతే స్థానిక ఎమ్మెల్యే బుచ్చి చౌదరి వచ్చారు, ఆయన చూశారు. ఆయనైతే పలు అనుమానాలు వ్యక్తం చేశారు. స్వీపర్ దగ్నం చేసిందంటున్నారు. స్వీపర్ ఇక్కడ ఎందుకు లేదు, వైజాగ్ సడన్గా వెళ్లాల్సిన పరిస్థితి ఏంటంటే కూడా ఆయన నిలదీశారు. అదైతే నిన్న చూసుకున్నట్లయితే నిన్న స్థానిక మంత్రి ఏదైతే జిల్లా మంత్రి ఉన్నారో కందుల దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి, ఆయన వచ్చి చూసి ఇవే పోలవరం ఆర్&ఆర్ ప్యాకేజ్ సంబంధించిన కాదన్నారు అంటూ కూడా అక్కడ ఉన్న ఒక సగం కాలిన పేపర్ను చదివారు. అది ఆదివాసీ గ్రామానికి సంబంధించిన వ్యక్తిగా అయితే ఆయన గుర్తించారు. ఆ పేపర్లు కూడా జేసీకి ఇచ్చి దీనిపై సమగ్ర విచారణ జరగాలి, ఎవరైనా తప్పు చేసి ఉంటే గనుక ఖచ్చితంగా వదిలిపెట్టడం, దీని వెనక ఎవరైనా ఉండి చేయించారా లేదంటే ఏంటి అనే అనుమానాలు కూడా వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో అధికార నాయకులతో పాటు అధికారులు కూడా కొంతమంది ఏదైతే అవినీతికి పాల్పడ్డారో వారందరినీ కూడా చర్యలు తీసుకుంటూ వారందరిపై కూడా చర్యలు తప్పుకుంటూ వారు ఏ స్థాయి అధికారి అయినా కూడా ఏ స్థాయి నాయకుడైనా కూడా వారికి శిక్ష తప్పదంటూ కూడా కందులు దొరికేసిన చెప్పిన పరిస్థితులు ఉన్నాయి. అధికారుల మీద సీరియస్ అయ్యారు. ఏదైతే చూసుకున్నట్లయితే ఏదైతే గవర్నమెంట్ ఆఫీసుల్లో ఒక పనికిరాని పేపర్ని కూడా స్టోర్ చేసి పక్కన పెట్టుకుంటాం, అది ఎప్పుడు పనికి వస్తుందో ఎప్పుడు పనికిరాదో, ఒకవేళ ఏదైనా లబ్ధిదారుడు వచ్చి నాకు సంగతి ఏంటి అని ఎవరైనా అడిగితే నేను ఎందుకు అర్హుడిని కాదు అని అడిగితే ఆ రఫ్ చేసుకున్నదే చూపించి పలానా కారణాల వల్ల మీరు కాదు అని చెప్పే పరిస్థితి ఉంటుంది. కానీ వాటికి సంబంధించిన అన్ని ఫైల్స్ కూడా దగ్నం చేయడం ఏంటి అని కూడా నిలదీసిన పరిస్థితి కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే కలెక్టర్ సస్పెన్షన్ తర్వాత ఆఫీస్కి సీరియస్ వార్నింగ్ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. ఇలాంటి ఘటనలు పునరుద్ధం కాకుండా చూసుకుంటాం అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఎవరైతే స్పెషల్ కలెక్టర్ వేదవల్లి ఉన్నారో ఆమె అయితే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ధవళేశ్వరం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. ఈ ఘటనపై పూర్తి విచారణ జరపాలంటూ కూడా నిన్న ఎస్పీ ఎవరైతే నర్సింగ్ కిషోర్ ఉన్నారో ఆయన అయితే వచ్చి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. పూర్తిగా పరిశీలించిన తర్వాత వేదవల్లి ఇచ్చిన కంప్లైంట్ తీసుకున్న తర్వాత పూర్తిగా దర్యాప్తు ముమ్మరం చేస్తూ ఉంటూ కూడా చెప్పారు. దీనిపై ఈ ఘటన నార్మల్గా జరిగిందా, స్వీపర్ ఏదైతే వేస్ట్ పేపర్లు అంటూ కూడా దగ్నం చేశారా లేదంటే వేరే కోణం ఏదైనా ఉందని కూడా పోలీసులు ఎంక్వైరీ చేయనున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే నిన్న వేదవల్లి ఎవరైతే స్పెషల్ కలెక్టర్ వేదవల్లి ఉన్నారో ఆమె ఇచ్చిన కంప్లైంట్ మేరకు 211/2024 ఎఫ్ఐఆర్ రిజిస్టర్ నమోదు చేసినట్టు కూడా తెలుస్తోంది. ఇది ఇక్కడ ధవళేశ్వరంలో తాజా పరిస్థితి. కెమెరామెన్ రవితో శంకర్.